ఇంకో శాంపుల్ వేసుంటే శ్మశానంలోకి పోయేవాడివి. మీరు మందు తాగటం వల్ల మన దాంపత్య జీవితంలో 15 ఏళ్ళు దండగైపోయాయి. కానీ నాకేంటి బాడీ అంతా ఫిట్ గా అనిపిస్తుంది, పాటలన్నీ గట్టిగా అనిపిస్తున్నాయి. కారు వాడకుండా పక్కన పెడితే కొత్తగానే ఉంటుంది బా. లాజిక్ ఏమై డ్రెస్ రా, కరోనా వచ్చేసిందా? యావండి ఇదేంటి ముసలి ముంగిసలా ఉంది? లేచారా? ఒసే సౌజీ, త్వరగా రావే, మీ బావ లేచాడు. లేచేనా? అమ్మయ్య, నా పూజలు ఫలించాయి. మీరు బతికి ఆ భగవంతుడు ఉన్నాడని నిరూపించారు. నువ్వేంటి ఎలా ఉన్నా? బా ఇది ముసలిదైపోయింది. బతికావా బా? అక్క, నీ పట్టుదల ప్రసాదాలు వల్లే బావ బతికాడక్క. ఏమైంది? అవును, మీరేంటి సున్నం పనికి ఏమన్నా వెళ్తున్నారా? జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. సౌజీ, మీ బావ పంచులు కూడా ఎత్తనాడే. అవునక్క, మనిషితో పాటు మెదడు కూడా పనిచేస్తోంది. చాలు, ఈ జన్మకి ఇది చాలు. మంచం మీద ఉన్నవాడిని అలాగే మోసేయలేమో అనుకున్నాను. ముసలితనంలోనైనా నా తోడు నాకు దొరికింది. ముసలితనం ఏంటి? ఇంగిపారు. ఏం పారాలే? ఇదేంటి ఎలా ఉన్నాను? కొత్త కదా, కొత్త. మీ బావ భయపడ్డాడు. చెట్టుకు కాయ కాస్తుంది, ఎవరు కొయ్యకపోతే ఏమవుతుంది? పండిపోయి రాలిపోద్ది. ఎంత బాగా వండిన బిర్యానీ అయినా ఎవరు తినకపోతే ఏమవుతుంది? పాచిపోయి పాడైపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మంచం మీదే మీ యవ్వనం అంతా పండిపోయి రాలిపోయింది. అవును బా, నువ్వు కోమా నుండి ఇప్పుడే బయటకు వచ్చావు. కోమానా? ఇది 2040. మీరు 15 ఏళ్ళు కోమాలో ఉండిపోయారు. 15 ఏళ్ళ? ఆ రోజు జరిగింది మీకేమైనా గుర్తుందా? ఏ రోజు? ఆ రోజు అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. ఇంకా రేపే. అబ్బా, మంది ఎక్కువైపోయి పడిపోయాను. అలా పడ్డ మిమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాం. బావప్పుడు బొగ్గులు బస్తాలాగా ఎంత బరువు ఉండేవాడే. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా గడియారంలో 12 అయింది. మీ గొంతులోంచి సడన్ గా కేక. నేను లేచి చూస్తే గుండెలు పట్టుకుని గింజుకుంటున్నారు. గుండెలు రావట్లేదేమోనని తీయబోయా. గుండె నొప్పని తెలిసి షాక్ అయ్యా. గుండె నొప్ప? ఇంకో శాంపుల్ వేసుంటే శ్మశానంలోకి పోయేవాడివి. మీరు మందు తాగటం వల్ల మన దాంపత్య జీవితంలో 15 ఏళ్ళు దండగైపోయాయి. కానీ నాకేంటి బాడీ అంతా ఫిట్ గా అనిపిస్తుంది, పాటలన్నీ గట్టిగా అనిపిస్తున్నాయి. కారు వాడకుండా పక్కన పెడితే కొత్తగానే ఉంటుంది బా. లాజిక్ అవును, 15 సంవత్సరాలైనా ఇది నా కొంపలోంచి వెళ్ళలేదా? వీడు కోమాలకు కాదు, కాటికి పోయినా నా గురించి మర్చిపోడు. మీరెప్పుడు అనేవాళ్ళు కదా, దీనికి పెళ్లి చేసిన కాపురం సరిగ్గా చేయదని. అంటే 15 ఏళ్ల నుంచి డైపర్ రేట్లు కూడా 15 సార్లు పెరిగాయి తెలుసా? మరి నాకేంటి అంతా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. సర్లేండి, మీరు మళ్ళీ కోమాలోకి వెళ్ళకూడదంటే మీరు మళ్ళీ మందు కొట్టకూడదు. మందు కొట్టనని దేవుడి మీద ప్రమాణం చేయండి. ఆలోచిస్తున్నారా? మీ వైద్యానికి మన ఆస్తులన్నీ కరిగిపోయాయి. మీ డైపర్లకి అప్పులు పెరిగిపోయాయి. ఇన్కమ్ లేదు, ఇంటికి చుట్టాలెవరు ఇన్కమింగ్ లేదు. మళ్ళీ మందు ముట్టనని ఒట్టేయండి. వెయ్యండి. చిట్టి చిట్టి అయి ఉంటది, ఛార్జింగ్ అయిపోతే అలానే కోతలు పెడుతుంది. ఒట్టేయండి.
కాదే ఏ చిట్టి అరవకు మీరేయండి. ఆ. కాదే ఈ గొంతు ఎక్కడో ఎన్నట్టుందే చూసొస్తాను. లేదండి అది చిట్టి రోబో. కోమా నుంచి లేవగానే అలా వెళ్ళకూడదండి. ఎవరు చెప్పారు? ఎక్కడో ఎన్నాను. వెళ్ళిపోతున్నాడు వీళ్ళ అవ్వే. అయ్యో. అది వినండి. అది వినండి. మావయ్య గారు పక్కుడి పట్టణంలో కట్టేరేటి ఇలా చేసావు మంచులు ఇవే మొద్దు. తాగండి. వీళ్ళు మీరేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ పాత సినిమా ప్లాన్ వేసి నాతో మందు అనిపిద్దామని చూసింది. నా దగ్గర నేర్చుకున్న పెర్ఫార్మెన్స్ అంతా నా ముందే ప్రదర్శించింది. పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ ఒకతే ఓల్డ్ గెటప్ వేసుకుని. అవును, నెత్తి మీద తెల్ల జుట్టు ఎక్కడి నుంచి వచ్చిందే? పాండ్స్ పౌడర్ వాటర్ లో కలిపితే ఏంటిది? పాండ్స్ పౌడరా? 15 రూపాయల పౌడర్ డబ్బాతో 15 ఏళ్ళు ముందు తీసిపోయారా? మా అయ్యగారు ఇలాంటి కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశారు, మీకు జాలి అనిపించలేదా? మేమెక్కడ చేసాం? మీరే బాజా భజంత్రులు పెట్టుకొచ్చి మరీ చేసుకున్నారు. మీరు భోజనాలు పెట్టి మమ్మల్ని బుక్ చేశారు. ఏమే ఇంతకీ ఒట్టేయించవా లేదా? ఎక్కడా కరెక్ట్ గా ఏసే టైంలో ఈయన కోతలెట్టాడు. ఆయన పక్క నుండి నువ్వేం చేస్తున్నావే? చిప్స్ తింటున్నాను. కోక్ కూడా పెట్టుకోలేపావా? చిన్న దేవుడు పట్టం మీద చిన్న ఒట్టేయించలేకపోయారు, మళ్ళీ మీ మొహాలకు స్పెషల్ గెటప్లు ఒకటి. మామయ్య గారు అసలు వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారండి? మాకు మేమే తోపులు, మనం ఎళ్ళు ఆపలేం. మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు టైంకి భోజనం చేశారా? అసలు భోజనం టైం ఎప్పుడు? చూసారా, మర్చిపోయారు. అదే అక్కడైతే టైంకి భోజనం పెడతారు. ఎప్పుడైనా టైంకి నిద్రపోయారా? అక్కడైతే టైంకి పడుకోబెడతారు. ఆహా, ఆట విడుపు కోసం ఆటలాడిస్తారు, పని చేస్తే డబ్బులు ఇస్తారు, ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో చూపెడతారు. అయితే కాపురం చేయడం కన్నా కూలి చేయడమే మంచిది. మానవత్వం ఉన్న మగాళ్ళు మొగుళ్ళుగా పనిచేయరు మాయ గారు. నేను సాయంత్రం బస్కు ఊరు వెళ్ళిపోతా. వర్షాలకు బస్సులు తిరగట్లేదంట. అయితే ట్రైన్ లో పోతా. మీ ఊరెళ్ళి ట్రాక్ పాడైపోయిందంట. విమానం మేడ మీద దింపుతావా? మాయగారు వీళ్ళతో ఇలా అవదు గాని మనం వెళ్ళి పకడ్బందీగా మటర్ ప్లాన్ వేద్దాం రండి. కూర్చుని కాళ్ళు నొప్పుతున్నాయి అల్లుడు. మన ఇంట్లో మసాజ్ మిషన్ ఉంది మాయగారు, మసాజ్ చేసుకుంటా మటర్ ప్లాన్ వేద్దాం. మొహందాన ఏంటి మడ్ర అంటున్నాడు? నువ్వు ఆస్తి పేపర్లు ఇవ్వకపోతే చేసినా చేస్తాడు. సౌజీ ఉత్తునే భయపెడదామని. అసలే మా ఆయన మీ ఆయన చెడగొడుతున్నాడు. అల్లుడు మందేశాడంటే అమ్మ నేను ఊరు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అక్కడికి రాడా? బెదిరిస్తున్నాడు లేవే, భయపడుకో. ఆస్తి పేపర్లు మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తారు. వాటిని తిప్పి కొట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేనంటావా? ఇంకేమన్నా ఉందా? ఆస్తి పేపర్ల వల్ల నేను పిచ్చాసుపత్రికి వెళ్ళిపోయేలా ఉన్నాను. ఏంటి మా వాళ్ళు ఇద్దరు కలిసి మంత్రాలు వేస్తున్నారు? మాయగారికి సన్నాయి నేర్చుకోవాలని ఉందట, కొనిపెట్టమని అడుగుతున్నారు. ఎందుకు? ఎలా పలా లేకుండా వాయించి ఇల్లంతా గోల్ చేయడానికా? అందుకే మీరందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు వాయించుకోమంటున్నాను. ఫోన్లే అక్క, ప్లాన్లు ఎలాగో వర్కౌట్ అవట్లేదు కదా, కనీసం పాటలైనా పాడుకుంటారు. అల్లుడు సరికెత్తాడు, మా సన్నాయి వాయిస్తాడు. చూసావా దాని బలుపు? అలాగే మీ బావ మెల్ల డోలు కూడా ఉంటే బాగుండే, పెళ్లికి వెళ్తే డబ్బులు వచ్చేవి. ఇప్పటిదాకా నేను ఆస్తి గురించి ఆలోచించలేదు కాబట్టి అట్టా ఉన్నాను. నా రికార్డ్స్ తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టావు కదా, ఎప్పటి నుంచి చూడండి మీకు జింగ్ బ్యాంగ్ జింగు అయిపోద్ది. మాయగారు సిచ్చి కట్టేయండి. బొంగేమవదు. కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాటనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? అదే దాని మీనింగ్. నెక్స్ట్ చూడు. మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక్క బొడక్కమని. అట్ట కక్కిత్త మందంతా అరిటాకు మడతాయి 16 గాడికి.